హాయ్, గుడ్ మార్నింగ్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు ఈ రత్నాలు అదృష్టాన్ని మనకు కలిగిస్తాయా? ఎటువంటి రత్నాలు అదృష్టాన్ని కలిగిస్తాయి? అదేనండి, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. రత్నాలు ఎందుకు ఉన్నాయన్నది మనం ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటే, నిజంగా రత్నాలు మల్టిపుల్ పర్పస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఫస్ట్ పూర్వకాలంలో ఆరోగ్యం కోసం ధరించేవాళ్ళు. ఎందుకంటే వజ్ర భస్మం అని, స్వర్ణ భస్మం అని, రత్నాలతో కూడా భస్మం చేసి ఆ విధంగా ఆరోగ్యం పూర్వకాలంలో. ఇప్పుడు ఆ పద్ధతి లేదనుకోండి. ఎందుకంటే రత్నాలు అనేది చాలా రేర్గా లభిస్తాయి కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా లేదు. అది ఇంకా ఇండైరెక్ట్గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు జాతకరీత్యా ఏదైనా లోపాలు ఉన్నాయి అనుకోండి, ఏదైనా జబ్బు వచ్చినా దానికి ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు. సో రికరింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే, ఎవరైనా ఇప్పుడు ఓవరిటీస్ ఇప్పుడు జబ్బులతో డిసీజ్తో ప్రాబ్లమ్స్లో ఉన్నట్టయితే కొందరికి రికరింగ్ క్రానిక్ అయిపోతుంది. ఎందుకు అవుతుందని అంటే దానికి కారణము జాతకరీత్యా లోపం ఉండడమే, ఏదన్నా ఒకటి ప్రతికూలమైన సమయం ఉండడమే జరుగుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే జాతకరీత్యా రెమెడీ చేసుకొని అదే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది. సో ఈ విధంగా ఆరోగ్యం పైన కూడా రత్నాల ప్రభావం ఉంది. అన్నిటిని మించి రత్నాల ప్రస్తావన అందం కోసం, అసెట్ కోసం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే అదృష్టం కోసం రత్నాలు ఉన్నాయి. నిజంగా శాస్త్రాలు చెప్పబడ్డది ఏంటంటే, అదృష్టాన్ని ప్రభావితం ఏదైనా చేస్తుందంటే రత్నాలు చేస్తాయని శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడ్డది. ఇప్పుడు మనం సైంటిఫిక్ అనాలిసిస్ చేసినట్టయితే నిజంగా అదృష్టం ఎలా ప్రభావితం చేస్తుందంటే, అదృష్టం అనేది ఏంటండి, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడమే అదృష్టం సక్సెస్ కారణమవుతుంది. సో ఈ డెసిషన్ అనేది దేనికి సంబంధించింది? మనకు ఆలోచన విధానానికి, మేధాశక్తికి సంబంధించింది. ఎప్పుడైతే ఒక చిన్న రత్నాన్ని మీరు ధరిస్తున్నారో, మీకు సూటబుల్ రత్నాన్ని కాన్స్టెంట్గా రత్నం ద్వారా ప్రసరించే రేసు మన బాడీలో కాన్స్టెంట్గా పడుతూ ఉంటే ఆలోచన విధానం మారిపోతుంది. ఎన్నో ఈడెన్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది, విచ్ ఈస్ ప్రూవింగ్ నౌ. ఇంకా రేపు ఫ్యూచర్లో డిజిటల్ మీటర్స్ రావాల్సింది ఉంది. రత్నం పెట్టుకోకముందు ఎలా ఉంది బాడీ కాన్స్టిట్యూషనల్ విధానం, పెట్టుకున్న తర్వాత చేంజెస్ ఏంటి అన్నది ఇంకా ఫ్యూచర్లో డిజిటల్ మీటర్స్ రావాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం మెజారిటీగా బేస్డ్ ఆన్ ద డేటాబేస్, ప్రపంచవ్యాప్తంగా డేటాబేస్ ఆధారంగా అండ్ డిఫరెంట్ పద్ధతుల్లో రత్నాలను నమ్ముతున్నారు. ఈక్వల్గా దే ఆర్ ఆల్సో గెట్టింగ్ ద బెనిఫిట్. అంత బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టే రత్నాలకు ఇంత విశిష్టత, ఇంత డిమాండ్ ఉండడానికి కారణం. కొన్ని రత్నాలు చూడండి, ఇండియాలో మెజారిటీగా పాపులేషన్ ఎక్కువ ఉన్నందువల్ల కమర్షియల్ రత్నాలు ఎక్కువ ఇండియాలో ఉన్నాయి. సుపీరియర్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఆక్షన్లో సేల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆక్షన్స్ అవుతున్నాయి. సో అక్కడ ఏంటంటే రత్నాలు నిజంగా విలువ కూడా డిసైడ్ చేసేది బయ్యర్సే, నాట్ ద సెల్లర్స్. అంటే ఎందుకంటే మళ్ళీ దొరికేవి కావు, మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ కాదు. కాబట్టి రత్నాలు నిజంగా అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రొవైడెడ్ ఏ రత్నాలు చేస్తారనేది బిగ్ క్వశ్చన్. మంచి జాతి రత్నాలు, ఒక ప్రభావితమైన రత్నాలు మాత్రమే జాతకాన్ని ప్రభావితం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలండి. సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, మేడ్చల్ నుంచి. లక్ష్మణ్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. లక్ష్మణ్ గారు. హలో సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే లక్ష్మణ్ గారు మీరు నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్ మాదాపూర్కి రండి. అరగంట టైం పడుతుంది మీకు చెప్పడానికి, ఓకేనా? నంబర్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్గా మీకు వితిన్ సెకండ్స్లో మీకు ఏ రత్నం సూటబుల్ అవుతుంది అనేది చెప్పడానికి ఆస్కారం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏంటంటే మీకు ఏ సమస్య ఏదైనా ఎదుర్కొన్నట్టయితే ఎందుకు ఎదుర్కొంటున్నారు, అది ఎందువల్ల వచ్చింది, ఏ గ్రహ పీరియడ్ ఉన్నప్పుడు వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. దానికి ఒక మినిమం అరగంట టైం పడుతుంది. మీరు మాదాపూర్ డిమార్ట్ దగ్గర దివ్య డైమండ్స్ ఉంటుంది, మీరు అక్కడికి వచ్చి అరగంట టైం స్పెండ్ చేసుకొని మీరు కరెక్ట్ అక్యురేట్ రత్నాన్ని పొందవచ్చు. ఇప్పుడు మీ పేరు ప్రకారం కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ దట్ ఈజ్ నాట్ ద రైట్ మెథడ్ అండి. నా ఉద్దేశం ఏంటంటే, రత్నం పెట్టుకుంటే కరెక్ట్ అడ్వైస్ ప్రకారము కరెక్ట్ జాతి రత్నాన్ని పెట్టుకుంటే నిజంగా రత్నాలు అనేది ప్రభావితమైనవి, దాని ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. ఎక్కడ తప్పు చేసినా వాళ్ళ రత్నాల వల్ల ఎఫెక్ట్ ఉండకపోగా డౌట్స్ వస్తాయి. కాబట్టి దాని మీద నమ్మకం కూడా పోతుందనే ఉద్దేశంతోనే రైట్ అడ్వైజ్ ఉండాలనే ఈ విషయం చెప్తున్నాను. నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. రైట్ సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. సుజాత గారు, హైదరాబాద్ నుండి. సుజాత గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 1975
టైం చెప్పండి డేట్ సునీత గారు. డేట్ చెప్పండమ్మా. 6th month అండి. 6th మంతా? డేట్ చెప్పమ్మా. ఏంటండి? డేటు. డేట్ 8th month 1975. 8th June 1975. అవునండి. టైం చెప్పండి. నైటా? నైట్ టైం ఎంత? డే అండి, డే మార్నింగ్. టైం ఎంతమ్మా? వరకు అండి. టైం ఎంత? మార్నింగే. అదేనండి 6 మార్నింగ్ 6 o'clock. ఓకే రైట్. చెప్పండమ్మా, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? లేదండి, ఏం పెట్టుకోలేదండి. సో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మయూర నీలం అనే రత్నం పెట్టుకోవాలమ్మా మీరు. మయూర నీలం ఎట్లుంటుందంటే గ్రీన్ బ్లూ రెండు రంగుల మిశ్రమంగా ఉంటుంది. మయూర నీలం అనే రత్నం మీకు సూటబుల్, ఎప్పటికి పెట్టుకోవచ్చు మీరు. కొందరు నీలం అనగానే భయపడుతూ ఉంటారు. ఏం నీలం అండి? మయూర నీలం గ్రీన్ బ్లూగా ఉంటుంది. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? చూసానండి. హైదరాబాద్. ఐడియా ఉందా? ఐడియా ఉందండి, చూసానండి. మయూర నీలం మీరు పెట్టుకున్నారు, ధరించారా? ఇంకా లేదు. లేదండి. మంచిది, ఆస్ట్రేలియా నుండి వస్తుంది, మంచి గుడ్ క్వాలిటీదమ్మా. అలాంటి మయూర నీలం జాతి రత్నమై ఉండాలి. జాతి రత్నంతో పాటు ఒక ప్రభావితమైంది ఉండాలి, అంటే ఎఫెక్టివ్ అంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు చాలామంది జ్యోతిష్యాలయాల నుండి కూడా చాలా రాళ్ళు సరఫరాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే టెక్నాలజీ పెరిగిపోయి జాతి రత్నాలు 5% ఉంటే 95% ఈ మ్యాన్మేడ్ స్టోన్స్ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలా కేర్ఫుల్గా ఉండండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కనే బెస్ట్ అని కాదండి. మీరు ఎన్నో చూసుకుంటే కానీ 80% డూప్లికేట్స్ మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి చెప్తున్నా, జస్ట్ కలర్ ఈజ్ నాట్ సఫిషియంట్ అమ్మా. దానికంటూ ప్రాపర్ ఒక రికగ్నైజ్డ్ ల్యాబ్ సర్టిఫై ఉండాలి. దాంట్లో ఎన్నో రీడింగ్స్ కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది ఒక డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అమ్ముతున్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాన్ని మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలంటే హౌ టు బిలీవ్ దిస్ సిస్టమ్, ఈవెన్ సర్టిఫికేట్ని కూడా ఎలా బిలీవ్ చేయాలన్నది కూడా తెలుసుకోవాలి. అప్పుడే కానీ అది జాతి రత్నం ఉండదు. ఎందుకంటే ఎట్లా జనాభా పెరుగుతుంది, రత్నాలు ఏం పెరగట్లేదు, భూమి ఏం పెరగట్లేదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా రత్నాల విషయంలో, సెలక్షన్ విషయంలో ఉండండి. రత్నాల గురించి ఏ డౌట్ వచ్చినా మీరు దివ్య డైమండ్స్కి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కాల్ చేయొచ్చు. వీఆర్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ ఫస్ట్ అండి. ఇక దివ్య డైమండ్స్లో తీసుకుంటా అంటే 1-2 సార్లు పరీక్ష చేసే సర్టిఫికేట్తోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే రత్నాల గురించే బాగా తెలుసుకొని కొనండి. లేదంటే ఏమవుతుందంటే మనీ పోవడమే కాకుండా దానివల్ల రివర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, జబ్బులు వస్తాయి, రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల మీరు జస్ట్ కలర్ ఈజ్ నాట్ సఫిషియంట్, సర్టిఫికేట్ను కూడా మీరు మొత్తం తెలుసుకొని తీసుకోండి. సో నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారండి. రిషాంష్ ఫ్రమ్ హైదరాబాద్. రిషాంష్ గారు చెప్పండి. మేడం, మా బాబు పేరు రిషాంష్. ఓకే సార్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 14th May 2019 మేడం. ఓకే సార్. 14th May. టైం చెప్పండి. టైం చెప్పండి సార్. 14 May 2019. యా టైం సార్. టైం సార్. 7:19 ఈవినింగ్. 7:19 టైం 7:19. 7:19 అంటే మార్నింగ్ అండి? ఈవినింగ్ సార్. ఈవినింగ్ 7:19 అంటే 19. ఓకే, చెప్పండి సార్. బాబు ఇప్పుడు చిన్నోడే కదా, ఎంత 5 years? కంప్లీటెడ్ సార్ 5. ఓకే, ఏంటి ప్రాబ్లం ఇప్పుడు బాబు కోసం ఎందుకు చూపిస్తున్నారు? కొంచెం హెల్త్ బాగుండట్లేదు. హెల్త్ బాగుండదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీ బాబుకి ఏం చేస్తారంటే పగడాన్ని పెట్టించండి. ఒకటి గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టించండి. ఇక్కడ ఏంటంటే మార్స్ అంగారకుడు వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో దీనికి ఏంటంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీలో అది పెట్టండి. తర్వాత కనక పుష్యరాగం కూడా సూటబుల్ ఉంటుంది, అది ఇప్పుడు తర్వాత పెట్టవచ్చు. ఫస్ట్ మాత్రం ఇమీడియట్గా గణపతి పగడం, గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టించండి. చిన్నోడే కాబట్టి. ఇక మిగతా రేపు పెద్దగా అయిన తర్వాత కనక పుష్యరాగం లాంటిది ఆయన ఉద్యోగం టైంలో కానీ మ్యారేజ్ టైంలో కానీ పెట్టవచ్చు. బట్ ఇమీడియట్గా మాత్రం మన పగడాన్ని పెట్టించండి.
గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టించండి. చాలా చేంజెస్ ఉంటాయి చూడండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చిన్నపిల్లల విషయంలో కూడా ఈ బాలారిష్ట దోషాలు కానీ, అనుకోకుండా సిక్కవడాలు కానీ, మెమరీ పవర్ లేకపోవడం కానీ, చదువులో ఎంత తెలివితేటలు అన్నీ ఉంటాయి, మెమరీ అంటే కరెక్ట్గా ఎగ్జామ్ పాస్ కాకపోవడము, ఇలాంటివన్నీ కొన్ని వీళ్ళకి కూడా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి. సో 12 years వరకు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 12 years తర్వాత వాళ్ళ యాక్చువల్ రీడ్స్ అనేది కౌంట్ అవుతాయి. కాబట్టి అంతవరకు మనం నిజంగా జాతకరీత్యా ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకు సూటబుల్ ఏది రత్నం అయితే ఉంటుందో జాతకరీత్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము అది వాళ్ళకు ఒక సూటబుల్ రత్నాన్ని, ఒక మెడలో లాకెటో, ఇంకా మరి చిన్నపిల్లలు అయితే నడుముకో ఒక రత్నాన్ని పెడితే మాత్రం నిజంగా ఓవరాల్ ప్రాస్పారిటీ ఉంటుందండి. ఇది నేను ఒక రీసెర్చ్ ఆధారంగానే చెప్తున్నా. బట్ ఈ బాబు మాత్రం ఇది ఇమీడియట్గా పెట్టించండి, చాలా చేంజెస్ ఉంటాయండి. ఎస్. ఓకే సార్, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. మనీశ్వర్ కరీంనగర్ నుండి. మనీశ్వర్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. 1/7/1997 సార్. 1/7/1997 సార్. యా, చెప్పండి. టైం చెప్పండి సార్. టైం 8:30 AM సార్. 8:30 AM. చెప్పండి మనీశ్వర్ గారు, మీకోసమేనా ఇది? నా కోసమే సార్. సో ఇంతవరకు ఏమైనా జెమ్ స్టోన్స్ పెట్టుకున్నారా మీరు? లేదు సార్, ఇంతవరకు ఏది పెట్టుకోలే మీరు? పెట్టుకోలేదు సార్. అయితే మీరు ఇమీడియట్గా స్వాతి ముత్యము, వజ్రము, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. స్వాతి ముత్యం గురించి ఐడియా ఉందా? ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది, పట్టులాగా ఇట్లా సిల్కీనెస్ లాగా ఉంటుంది, ప్యూర్ది. సో స్వాతి ముత్యం 2 క్యారెట్లు పైన ఉండాలి, అప్ టు 4-5 క్యారెట్స్ వరకు ఉండొచ్చు. మీకు లైఫ్ లాంగ్గా పెట్టుకోవాలి, లగ్నాధిపతి కాబట్టి మినిమం 2 క్యారెట్స్ పైన ఉండాలి స్వాతి ముత్యం. ఓకే, తర్వాత వజ్రము, బ్లూ జాగర్ వజ్రం పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. ఇక వజ్రం అయితే 20 cents అబౌవ్ ఉండాలండి. 20 నుండి 50 cents కానీ అంత లోపల కానీ ఆ పైన కానీ పెట్టవచ్చు. మినిమం మాత్రం 20 cents ఉంటే సరిపోతుంది. ఓకేనండి. ఇక వజ్రాల మాత్రం చాలా సందర్భాలు చెప్పాను. వజ్రాలలో ఇప్పుడు లేటెస్ట్గా ఒక 3 సంవత్సరాల నుండి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని వచ్చాయి. అంటే అన్ని ప్రాపర్టీస్ సైంటిఫిక్గా న్యాచురల్ డైమండ్ ఎలా ఉందో అలాగే ఉంటాయి. సో ఇక్కడ పెద్ద వ్యత్యాసం ఏంటంటే ఒక అందంగా ఒక డాల్ ఉంటుంది అనుకోండి, ఒక మంచిగా న్యాచురల్గా తయారు చేసిన ఒక బొమ్మ ఉందనుకోండి, దాంట్లో ప్రాణం లేకుంటే ఎట్లుంటుంది, ప్రాణం ఉంటే ఎలా ఉంటుంది, అంత వ్యత్యాసం ఉంటుంది మనిషి ఎంత తయారు చేసినా. సో మీరు ఇక్కడ గమనించాలి, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అలాంటిదే. అలాంటి దానివల్ల జాతక రీత్యా ప్రయోజనాలు ఉండవు. ఆర్టిఫిషియల్గా కానీ మనము షో పర్పస్ కోసం కానీ ఆర్నమెంట్ పర్పస్ కోసం కానీ పెట్టుకోవచ్చు. సో ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రము న్యాచురల్ డైమండే పెట్టుకోవాలి, VVS క్వాలిటీ ఉండాలి. సో అది 20 cents అబౌవ్ ఉండాలండి. ఇది మర్చిపోవద్దు. డైమండ్స్ కన్స్టెంట్ ల్యాబ్ గ్రోన్ విచ్చలవిడిగా ఇప్పుడు విపరీతంగా అందరూ అమ్ముతున్నారు. సో మీరు ల్యాబ్ గ్రోన్ పెట్టుకోకూడదు, న్యాచురల్ డైమండ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు దివ్య డైమండ్స్ వారి ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahendra's Gem Testing Laboratory, NIIG Mahendra's International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్న శాస్త్రం, జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్.
జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు వరుణ్ గారు హైదరాబాద్ నుండి. వరుణ్ గారు చెప్పండి. వరుణ్ గారు హలో హలో సార్, ఇప్పుడు రత్నాలకు ప్రైస్ వేరియేషన్ ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అసలు? నిజంగా ఇన్ని డూప్లికేట్స్ ఉండడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈ ప్రైస్ వేరియేషన్స్ ఉండడమే. మనం ఒక్కటి గమనించండి, ఎక్కడైనా మోర్ ఆర్ లెస్ స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ ధరే ఉంటుంది. వేరియేషన్ ఉందంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక డైమండ్ తీసుకుంటే 30 గ్రేడ్స్ ఉన్నాయి. 30 గ్రేడ్స్. ఇప్పుడు ఒక క్యారెట్ డైమండ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, టాప్ మోస్ట్ క్వాలిటీ ఫ్లాలెస్ డైమండ్ 10 lakhs. అదే లోయెస్ట్ క్వాలిటీ డైమండ్ అందులో 20 times రేట్ తక్కువకి వస్తుంది. అంటే అదే సైజ్ డైమండ్ అట్లాగే ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే అందులో క్లారిటీ, కట్టు, కలరు, క్లారిటీ, వెయిట్, దాని కట్, యాంగిల్స్, ఇన్ని పారామీటర్స్ వస్తాయి. సో ఒక్కటే గమనించాలి, రేటు వేరియేషను మోర్ ఆర్ లెస్ 5 to 10% కంటే ఎక్కువ ఉండదు. వేరియేషన్ ఉందంటే తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా కస్టమర్స్దే ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ప్రకటనలు ఇచ్చేవాళ్ళు అందరికంటే షోరూంలో వాళ్ళకంటే నేను ఖచ్చితంగా 50% తక్కువ ఇస్తాను కొంత ప్రకటనలు నేను విన్నాను. అయితే మీరు అలాంటి వాళ్ళ దగ్గర అది ఫేక్ స్టోన్స్ ఉంటున్నాయి. ప్రైస్ వేరియేషన్ ఎక్కువ ఉండదండి, 5 to 10%. ఎందుకంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. పెద్ద వ్యత్యాసం ఉండదు. ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా కానీ డాలర్ ప్రైస్, ఇప్పుడు మేమైనా రత్నాలు మైన్స్ నుండి సేకరిస్తున్నప్పుడు డాలర్ ప్రైస్లో కొంటాము, US డాలర్ ప్రైస్లో. ఎవరైనా అటు ఫ్రాన్స్ వాడైనా, యూరోప్ వాడైనా, ఆఫ్రికన్ అయినా, ఈస్టర్న్ కంట్రీస్ అయినా, రేట్ ప్రైస్ ఈజ్ డిసైడెడ్ ఆన్ ద US dollars. సో అలా ఉన్నప్పుడు ఎక్కువ వ్యత్యాసం ఉండదు. స్టాండర్డ్ ప్రోడక్ట్ వ్యత్యాసం ఉందంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక పక్క టెక్నాలజీ పెరిగిపోయింది, వందలాది డూప్లికేట్స్, వేలు, ఎవ్రీ ఫోర్ట్నైట్ ఒక డూప్లికేట్ పుట్టుకొస్తుంటే ఇక వేరియేషన్ ఎందుకు ఉండదు? ఇంతవరకు ఎట్లా ఉందంటే మీకు పెట్టుకోండి, ఎఫెక్ట్ వచ్చినాక మీరు ఇవ్వండి అనే కాడి కూడా అంత దిగజారిపోయి కూడా ఈ రంగురాలను చాలామంది అంటకడుతున్నారు. అది జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నాను. సార్ నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు నిర్మల్ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ నా పేరు. చెప్పండి శ్రీనివాస్ గారు. 26 April 1975 నా డేట్ ఆఫ్ బర్త్ అండి. 26 April 1975 10 AM in the morning, ముంబై సార్. ఓకే సార్. ఇంతవరకు ఏదైనా జెమ్స్టోన్ పెట్టుకున్నారండి శ్రీనివాస్ గారు? లేదండి. సో ఇంతవరకు ఏది పెట్టుకోలే. సో ఇప్పుడు సార్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎమరాల్డ్ స్టోన్ అండ్ అలాంగ్ విత్ ద బ్లూ జాగర్ డైమండ్ అండి. ఈ రెండు కాంబినేషన్గా పెట్టుకోండి. లైఫ్ లాంగ్గా పెట్టుకోవాల్సిన రత్నాలండి. మీకు ఇవే అదృష్టాన్ని ఇస్తే ఏ దశ ఉన్నా పర్వాలేదు. బట్ మనకు ఎప్పుడైనా మీరు గమనించండి, నవరత్నాలలో 2 నుండి 3 రత్నాలు మాత్రమే మనకు అదృష్ట రత్నాలు ఉంటాయి. మిగతా 3 రత్నాలు తటస్థంగా ఉంటాయి. 3 రత్నాలు నాట్ ఫేవరబుల్గా ఉంటాయి. ఇది శాస్త్రంలో మొత్తం మీకు జస్ట్ చెప్తున్నా. సో ఇప్పుడు మనము నాట్ ఫేవరబుల్ రత్నాలు ఎవరూ పెట్టుకోకూడదు. తటస్థంగా ఉన్న రత్నాలు పెట్టుకున్న ప్రయోజనం ఉండదు, దానివల్ల లాభం ఉండదు, నష్టం ఉండదు. సో మనకు ఫేవరబుల్గా ఉండే రత్నాలు మాత్రమే పెట్టుకోవాలి. అలాగా మీరు పెట్టుకోవాల్సింది మాత్రము జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ అండి. ప్రొవైడెడ్ క్వాలిటీ చూసుకోండి. ఇంతకుముందు నేను ల్యాబ్ గ్రౌండ్ గురించి చెప్పాను. డైమండ్లో ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ అని వచ్చినాయి. ఎంత పెద్ద క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా నేకడైతే చూసి ఇది ల్యాబ్ గ్రౌండ్ అని చెప్పలేడు. ఒక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మెషిన్ మాత్రమే చెప్తుంది. సో అలాంటివి మన జాతకరీత్యా ధరించకూడదు. సో మీరు ఇవి చూసుకొని కొనండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ అండి. బీయింగ్ ఏ జెమాలజిస్ట్ ఐఎమ్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి మోస్ట్లీ. సో మీకు అది అథెంటిక్గా కావాలంటే మాత్రం దివ్య డైమండ్స్ ఇప్పుడు నంబర్, ఒక డైమండ్ మీద ఒక మైన్యూట్ నంబర్ ఉంటుంది, ఇన్స్క్రైబ్ అయి ఉంటుంది. సో అలాంటి డైమండ్స్ ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. GIA సర్టిఫైడ్ అంటారు. సో ప్రపంచంలో ఒక కామా పాయింట్ కూడా ఒక్క వేరియేషన్ ఉండదు. అంత యాక్యురేట్గా ఇప్పుడు దివ్య డైమండ్స్ ప్రొవైడింగ్ ద ఈ ల్యాబ్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద జెమ్స్ అండ్ డైమండ్స్ అండి. సార్ ఇప్పుడు మొత్తం అంటే ఆన్లైన్లో పర్చేస్ అవుతున్నారు. ఈ డైమండ్స్ ఆన్లైన్లో కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? డైమండ్స్ మాత్రం ఆన్లైన్లో ఎప్పుడు కొనొద్దండి. ఎందుకంటే నిజంగా వేరే ఏవి కొనకూడదు. మెజారిటీగా నాణ్యత చూడండి. ఇప్పుడు ఆన్లైన్లో ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా
అది ఎంత పెద్ద లాంగ్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మీరు కొంటారు, అది క్వాలిటీ లేదనుకోండి, దానికి పెద్ద ప్రొసీజర్, వాడు ఎంబడే తీసుకోడు. ఇప్పుడు డెలివరీ బాయ్ ఎంబడే తీసుకోడు, వాడేమంటాడు మై డ్యూటీ ఈజ్ ఓవర్, మళ్ళీ మీరు క్యాన్సిల్ పెట్టుకోండి అంటాడు. వాడు ఎప్పుడో వస్తాడు, మళ్ళీ మనీ రావడానికి మళ్ళీ వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇలాగా నార్మల్ ప్రోడక్ట్ కూడా ఆన్లైన్లో కొనడం తగ్గించండి. నిజంగా కూడా ఆన్లైన్లో బిగినింగ్లో చాలా తక్కువ పెట్టి తర్వాత వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. నేను ప్రతిదీ అనాలిసిస్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. సో నార్మల్ ప్రోడక్ట్సే ఆన్లైన్లో కొన్నప్పుడు డైమండ్స్ లాంటివి ఎలా ఉంటాం మనం అస్సలు కొనకూడదు. బట్ ఈవెన్ దెన్ ఆన్లైన్లో కూడా చాలామంది చాలా తక్కువ ధరకు ప్లాస్టిక్ అమ్ముతున్నారు. ఆన్లైన్లో ఉన్న స్టోన్స్ను నేను చాలా సందర్భాల్లో ప్రూఫ్స్ ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ప్లాస్టిక్ అండి, మరీ 50 రూపాయలు కూడా విలువలేని రాళ్లను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. బట్ దే ఆర్ కంపేరింగ్ విత్ ద న్యాచురల్ స్టోన్స్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఆఫ్. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో మాత్రం అసలు రత్నాలు కొనొద్దు. మీరు చూసుకొని, ఎందుకంటే యూజ్డ్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, మీరు చూసుకొని, అండ్ ఎవరు రీసైకిల్డ్ స్టోన్ ఇవ్వట్లేదు, అండ్ అథెంటిసిటీ ఏంటి, ల్యాబ్ ఇచ్చే సర్టిఫికేట్, ఇవన్నీ చూసుకొని కొంటే నిజంగా రత్నాల ప్రభావం అన్నది కనపడుతుందండి. ఇంకో కాలం రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు నిర్మల్ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, నల్గొండ అండి. శ్రీనివాస్ నల్గొండ సార్. చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 15/1/1974 అండి. 1974 అండి? అవునండి. చెప్పండి, టైం చెప్పండి. టైం ఎర్లీ 6:30 అండి. ఏంటి సార్? ఎర్లీ 6:30 AM. 6:30 AM. ఓకే సార్, చెప్పండి. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా సార్? ఏం లేదండి. ఓకే. సో సార్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే కనక పుష్యరాగం. ఎవరు చెప్పలేదా మీకు పెట్టుకోమని? కనక పుష్యరాగం లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. కనక పుష్యరాగంతో పాటు మీరు రూబీ పెట్టాలండి. ఈ 2 రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ రత్నాలండి. రూబీ అయితే రెడ్ కలర్లో ఉంటుంది, కనక పుష్యరాగం ఎల్లో కలర్లో ఉంటుంది. రూబీలో అయితే స్టార్ రూబీ పెట్టుకుంటే చాలా ప్రభావితంగా ఉంటుంది. రూబీలో కింగ్ ఆఫ్ ద స్టోన్ అంటారు, రూబీనే కింగ్ ఆఫ్ ద జెమ్స్ అంటారు. జెమ్స్లో కింగ్ లాంటిది, అందులో స్టార్ రూబీ ద బెస్ట్ క్వాలిటీ అవుతుంది. సో మీరు స్టార్ రూబీ అండ్ కనక పుష్యరాగం ఈ 2 రత్నాలు సూటబుల్గా ఉంటాయి. అండ్ బిఫోర్ పర్చేసింగ్ యూ ఫైండ్ అవుట్ ద నాలెడ్జ్ అండి. దేన్ని స్టార్ రూబీ అంటారు, దీనిలో ఒక ఫినామినా ఉంటుంది, అదొక విశిష్టత ఉంటుంది. సో ఇలాంటివన్నీ తెలుసుకొని పెట్టుకొని నిజంగా రత్నాలు అనేది చాలా ప్రభావితం చూపిస్తాయండి. ఒక ఫీడ్బ్యాక్ ఆధారంగా, రీసెర్చ్ ఆధారంగా, డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. నిజమైన రత్నాలు మనిషి ఆలోచన విధానం మారుస్తాయి. థింకింగ్ ప్యాటర్న్ మార్చే శక్తి రత్నాలకు ఉంది. ఎందుకంటే రత్నాలు కూడా ఎవరు క్రియేట్ చేసినవి కావు. సహజ సిద్ధంగా రత్నాల పుట్టుక కూడా చాలా గొప్పవి. ఎన్నో వందల కిలోమీటర్ల లోపల రత్నాలు తయారవ్వడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అదే డూప్లికేట్స్ కొన్ని గంటల్లో తయారు చేస్తారు. సో ఈ విధంగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. రత్నాల పుట్టుక ఇంత విశిష్టత ఉన్నప్పుడు అలాంటి రత్నం పెట్టుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయని. సార్ నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. సాయి వర్షిత్ ఫ్రమ్ వరంగల్. సాయి వర్షిత్ గారు చెప్పండి. హలో, గట్టిగా మాట్లాడండి సార్. వాల్యూమ్ పెంచండి. సాయి వర్షిత్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ 27. హలో చెప్పండి. చెప్పండి సాయి వర్షిత్ గారు. 27/12/27. అయిపోయింది, మళ్ళీ చెప్పండి. 27/12. ఇయర్ చెప్పండి. 12/2010. ఇయర్ చెప్పండి. ఇయర్ చెప్పండి సాయి వర్షిత్ గారు. 2010. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. టైం చెప్పండి. 2010. టైం చెప్పండి. సాయి వర్షిత్ గారు టైం చెప్పండి. 7:50. ఓకే ఓకే. అండ్ మార్నింగ్ 7:50. ఓకే, అర్థమైంది. ఇప్పుడు సాయి వర్షిత్ గారు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ 7:50. అర్థమైంది. మీరు పెట్టుకోవాల్సింది వైట్ కలర్లో ఉన్న పగడాన్ని పెట్టుకోవాలి. వైట్ కలర్లో కూడా పగడం ఉంటుంది. వైట్ కలర్ ఉన్న పగడము అండ్ అలాంగ్ విత్ కనక పుష్యరాగము, ఈ 2 రత్నాలు మీరు పెట్టుకోవాలండి. వైట్ కలర్లో ఉన్న పగడం అనగానే అందరికీ ఏం తెలుసు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనుకుంటారు.
వైట్ కలర్లో కూడా పగడం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీరు వైట్ కలర్లో ఉన్న పగడాన్ని పెట్టుకుంటే చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. దీంతోపాటు గురువుకు సంబంధించిన కనక పుష్పరాగం పెట్టుకోవాలి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికే మీరు 30-40 సెకండ్స్ తీసుకున్నారు కాబట్టి మీరు రత్నాలు కొనే ముందు బాగా తెలుసుకొని కొనండి. టక్కున చెప్పాలండి ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో, ఎందుకంటే నాలెడ్జ్ బాగా తెలుసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏమాత్రం పొరపాటైనా రత్నాల వల్ల ఎంత గొప్ప ప్రభావం ఉంటుందో, ఎఫెక్ట్ ఉంటుందో అంత రివర్స్ కూడా ఉంటుంది. సూటబుల్ కాకపోయినా, డూప్లికేట్ అయినా, అడ్వైస్ తేడా ఉన్నా. సో మీకోసం చెప్తున్నాను, మీరు రత్నాల గురించి బాగా తెలుసుకోండి, నంబర్ సేవ్ చేసుకోండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే వైట్ పగడం ఎట్లా ఉంటుంది, ఎలా గుర్తుపట్టాలి, దాని ప్రాపర్టీస్ ఏంటి అన్నది మీరు దివ్య డైమండ్స్ మాదాపూర్కి వస్తే మీకు చూపించడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు గ్రహాలకు రిలేటెడ్గా కూడా రత్నాలు ఉంటాయా? ఈ రత్నాలన్నీ గ్రహాలకు రిలేటెడేనండి. ఎట్లా అంటే ఎలా రిలేట్ అవుతుంది అన్నది ఇక్కడ మన ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డది. ఎందుకంటే ఆ గ్రహానికి నిజంగా ఎలాంటి సంబంధం ఉంటుందో ఒక చాలా సింప్లిఫై చేసి చెప్తా. ఇప్పుడు ఒక పెద్ద టీవీ ఎక్కడో ఉంటుంది, ఏదో ఒకటి పెద్ద ఆబ్జెక్ట్, దాన్ని ఒక చిన్న రిమోట్తో మనం ఎలా ఆపరేట్ చేస్తామో అలా అంత మహిమాన్వితంగా ఈ రత్నాలు ఉంటాయి. ఇప్పుడు జూపిటర్ ఉంది, అంత పెద్ద ప్లానెట్. ఒక కనక పుష్పరాగంలో ఉండే వేవ్ లెంత్, జూపిటర్లో ఉండే వేవ్ లెంత్ సైంటిఫిక్గా మోరాల్లెస్ సేమ్ ఉంటాయి. అంటే ఒక టీవీలో ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఎలా ఒక రిమోట్తో మార్చేస్తున్నామో అలాగే ఈ రత్నాల ప్రభావం అన్నది కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నిజంగా ఇవి రత్నాలు అన్నది గ్రహాలకు రిలేటెడ్ ఉంటుంది. సో అసలు అట్లా ఉంటుంది కాబట్టి నవగ్రహాలు, నవరత్నాలని మన జ్యోతిష్ శాస్త్రంలో ఈ విధంగా విభజించారు. అలాగే దాని ప్రభావాలు కూడా ఆ దశ వచ్చినప్పుడు కూడా మనిషి ఎన్ని తెలివితేటలు ఉన్నా ఒక్కోసారి సక్సెస్ ఉండదు. సో అలా సక్సెస్ లేకపోవడం, మళ్ళీ తను ఎన్నోసార్లు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాలు సక్సెస్ ఉండరు, ఫెయిల్యూర్ ఉంటారు, అట్టర్ ఫెయిల్యూర్ అవుతారు. ఎందుకు అవుతున్నారంటే కాల మహిమనే, అంటే గ్రహాల గమనంలో జరిగే కాలంలో వచ్చే మార్పులే. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం నిజంగా సిక్ అయినప్పుడు మందులు ఎలా వేసుకొని మనం బయటపడుతున్నాం, అలాగే మనం ఎన్ని మీడియా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. మీ లైఫ్లో ఎంత కష్టపడుతున్నా సక్సెస్ ఉండట్లేదు, ఏమై ఉంటుంది, క్రాస్ చెక్ విత్ ద ప్రాపర్ అస్ట్రాలజర్. జాతకరీత్యా మీరు చెక్ చేసుకోండి. నిజంగా జాతకంలో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ రెమెడీ ఏముంది, రత్నధారణ ఉంది. దాని తర్వాత ఫాలోడ్ రిలేటెడ్ ఏముంటుంది, దానికి సంబంధించి పూజలు అవి ఉంటాయి, దానాలని ఇలాంటివి ఉంటాయి. సో ముఖ్యంగా ప్రధానంగా ఏముందంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక చిన్న రత్నాన్ని పెట్టుకోవడం వల్ల కూడా పూజ చేసినంత ప్రతిఫలం, ఎందుకంటే గ్రహానికి సంబంధించిన డైరెక్ట్ స్టోన్ కాబట్టి. సో ఆ విధంగా రత్నాల ప్రభావం అనేది ఉంటుంది. ప్రొవైడెడ్ జాతి రత్నాలు పొందే ప్రయత్నం చేయండి. రత్నాల గురించి ఏ వివరణ కావాలన్నా దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. సో తెలుసుకున్నారు కదా దివ్యవాణి రత్నాల డైమండ్స్ విశేషాల గురించి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.